క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ మంచి సమయంలోనికి మనమందరము చేర్చబడి ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి, ప్రేమను బట్టి కాచి కాపాడుపడుచు ఉన్నాము. దేవాది దేవునికి వందనములు. ఈ దినము ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించుకునటానికి ముందు ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయామయుడ, కృపగలిగిన దేవ, వందనములను తెలియచేసుకొనుచున్నాము. ఈ కార్యక్రమము యావత్తులో మాకు తోడయుండి నీ కృపాసనములో మమ్మలను భద్రపరిచి నీ జీవవాక్కుల చేత మమ్మలను నింపి ఆత్మీయ ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహిస్తారని క్రీస్తు పేరిట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ సమయంలో కీర్తన పాడుకుందాము. ఈ పాట మీకు తెలిసింది. అందరం కలిసి ఈ కీర్తనను మనము పాడుకుందాం.
నన్ను దాచి ఉన్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు. నన్ను దాచి ఉన్నావు. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. AUX input mode. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మన హృదయాలను దేవుని యొక్క సన్నిధానములోనికి తీసుకొని వద్దాము. ఈరోజు చెప్పబడుచున్న ఈ వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా వినాలని, అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. సర్వసత్యములోనికి మిమ్మలను నడిపించునుగాక. సర్వ స్వతంత్రులుగా మిమ్మలను చేయునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, 1000 ఏండ్లు కాలమును గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజు ఆ సత్యాన్ని గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలనను గురించి బైబిల్ గ్రంథము ఏమి మాట్లాడిందో దానిని మనము ఈ సమయంలో ధ్యానం చేసుకోబోతున్నాం. 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల విందు, 1000 ఏండ్ల కాలము బైబిల్లో ఇవ్వబడినటువంటి నిర్వచనాలు, సాదృశ్యాలు. అటువైపుకి మన యొక్క హృదయాన్ని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన ఆ మహా గొప్ప ఏర్పాటు మన జీవితాలలో సంతోషాన్ని, భరోసాని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. వాక్య భాగంలోనికి వెళదాం. మానవాళికి గొప్ప విపత్తు కలుగు చేసేటువంటి ఒక దినం రాబోతుంది. దానికి సూచనగా కొన్ని విషయాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ప్రపంచానికి రాబోతున్నటువంటి గొప్ప విపత్తుకు ముందు ఇదిగో ఇప్పుడు మనము అనుభవిస్తున్నటువంటి వేదన. ఒక సంభవము త్వరలో జరగనై ఉన్నది. ప్రజలందరూ దానికి సిద్ధపడాలి అని బైబిల్ వాక్యము చెప్పబడుచున్న విషయం. అందుకనే 1000 ఏండ్ల కాలమును గురించి లేదా 1000 ఏండ్ల పరిపాలనను గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకున్నప్పుడు రాబోయే ఆ మహాసంభవంలో మనము ఏ విధముగా సిద్ధపడాలి, ఆ సంభవము రెండవ రాకడ, దానికి మనం ఏ విధముగా సిద్ధపడాలి. 1000 ఏండ్ల కాలాన్ని గురించి నేర్చుకున్నప్పుడు, చదువుకున్నప్పుడు మనకి కొన్ని విషయాలు, ఆధ్యాత్మిక మర్మాలు తేటతెల్లమవుతాయి. ఓకే, వాక్య భాగంలోనికి మనం ప్రవేశించాం. 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. 1000 ఏండ్ల కాలము ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయంలో 1000 ఏండ్ల పాలన ప్రారంభము అవుతుంది. ఈ విషయాన్ని జ్ఞాపకము పెట్టుకోవాలి. తమ రక్షణ కొరకు జాలి చేత పంపిన వర్తమానాలను మనుష్యుడు దూరం చేసుకున్నాడు. తన రక్షణ కొరకు చేసిన ప్రతి ఏర్పాటును తలదన్నుకున్నాడు. దుర్మార్గులు ఒక భయంకరమైనటువంటి శోధనను ఎదుర్కోబోతున్నారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే హెర్మగెద్దోన్ అనే ఒక ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఉంది. హెర్మగెద్దోన్ కాలములో ఏ విధముగా ఈ భూమి ఉంటుందో అదే విధముగా 1000 ఏండ్ల కాలములో ఈ భూమి ఆ విధముగా ఉంటుంది.
వెయ్యేండ్ల కాలము యేసుక్రీస్తు వారి రాకడతో ప్రారంభమవుతుంది. వెయ్యేండ్ల కాలము యేసుక్రీస్తు వారి రెండవ రాకడతో ప్రారంభము అవుతుంది. ఈ వెయ్యేండ్ల కాలము భూమి యొక్క చిత్రపటము ఎలాగ ఉంటుంది అంటే బైబిల్ దానికి సమాధానము చెప్తుంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 23-27 వచనాలు మనం చదువుకుంటే ఈ యొక్క హెర్మగెద్దోన్ యుద్ధము తర్వాత లేదా యేసుక్రీస్తు వారి రాకడతో ప్రారంభమైన వెయ్యేండ్ల కాలములో భూమి ఎలా ఉంటుంది అని ఇక్కడ సవివరముగా ఇర్మియా 4వ అధ్యాయము 23-27 వచనాల్లో వ్రాయబడినట్లుగా మనం చదువుకుందాం. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను. అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును, కానీ నిశ్శేషమగు దాని నాశనము చేయను. చాలా విచారకరమైనటువంటి విషయం. ఈ వెయ్యేండ్ల కాలములో ఏ విధముగా భూమి ఉంటుంది అని బైబిల్ గ్రంథము ఇచ్చిన వివరణ ఏమిటి అంటే నిర్జీవంగా ఉంటుంది, ఎక్కడ ప్రాణులు అనేటువంటిది ఉండదు, చీకటి అగాధము మృత కళేబరములతోటి నింపబడి ఉంటుంది అని మనము చదువుకున్నాం. ఇదే సమయంలో సాతానుడు 1000 సంవత్సరాలు బంధింపబడి ఉంటాడని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. చాలామందికి అనుమానం ఏమిటి అంటే ఈ వెయ్యేండ్ల కాలములో సాతానుడు ఏం చేస్తుంటాడు అంటే, సాతానుడు ఈ వెయ్యేండ్ల కాలము ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి కూడా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1-3 వచనాలలో ఈ సాతానుడు వెయ్యేండ్ల కాలము ఎలా ఉంటాడో వ్రాయబడింది. ప్రకటన 20వ అధ్యాయము 1-3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకములో నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి బైబిల్ సమాచారంలో ఏమని వ్రాయబడిందంటే వెయ్యేండ్ల కాలము భూమి నిర్జనమైనటువంటి ప్రదేశముగా ఉంటుంది అని, ప్రకటన గ్రంథంలోకి వచ్చేలోపు సాతానుడు 1000 సంవత్సరములు సంకెళ్లతో బంధింపబడి ఉంటాడు అని మనం చదువుకున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది అనుకోవచ్చు సాతానుడు 1000 ఏండ్ల కాలము సంకెళ్లతో బంధింపబడితే భూమి మీద సమాధానము రక్షణ వెల్లివిరుస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. నా పాయింట్ అర్థమైందా? 1000 సంవత్సరాలు సాతానుడు సంకెళ్లతో బంధింపబడి ఉంటే ఈ భూమి మీద సమాధానం ఉంటుంది, రక్షణ ఉంటుంది, సంతోషము వెల్లివిరుస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడ చాలా లోతుగా మనము అధ్యయనం చేయాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన అటువంటి విషయం ఏమిటి అంటే, అనేకులు తలస్తున్నట్లుగా యేసుక్రీస్తు వారి 1000 ఏండ్ల పాలన ఈ లోకంలో కాదు, 1000 ఏండ్ల పాలన పరలోకంలో. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. 1000 ఏండ్ల పరిపాలన అనేటువంటిది భూలోకంలో కాదు, 1000 ఏండ్ల పరిపాలన అనేది పరలోకంలో అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకము చూసుకోవాలి. 1000 ఏండ్ల పరిపాలన
లో మనము ఏ విధముగా పాలు పంపులు పంచుకోబోతున్నాము అనేటువంటి విషయాన్ని గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 2 తెగలు ఉంటారు. ఒకటి ఎవరు అంటే సజీవులైన నీతిమంతులు, సజీవులైన అనీతిమంతులు. 2 గ్రూపులు ఉంటారు, 2 తెగలు ఉంటారు. మొట్టమొదటిగా ఎవరు అంటే యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సజీవులైనటువంటి నీతిమంతులు, సజీవులైనటువంటి అనీతిమంతులు, మృతులైనటువంటి నీతిమంతులు, మృతులైనటువంటి అనీతిమంతులు, ఈ 2 గ్రూపులే ఉంటారు. మృతులైనటువంటి నీతిమంతులు లేపబడి సజీవంగా ఉన్నటువంటి నీతిమంతులతో కలిసి ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు పోవుదురు అని బైబిల్లో చదువుకున్నాం. అంటే ఇక్కడ ఎవరు ఈ 2 గ్రూపుల్లో ఎవరు ఎత్తబడుతున్నారు అంటే మృతులైన నీతిమంతులు లేపబడి సజీవులైన నీతిమంతులతో కలిసి ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మనము ఆయనను ఎదుర్కొన వెళ్ళుచున్నాము. యోహాను రాసినటువంటి స్వార్తలో 14వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒక మాట చెప్పబడింది. దాన్ని మనం చదువుకోవలసిన వారమై ఉన్నాం. యోహాను స్వార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అవునండి, లేఖనాల్లో మనం చదువుకున్నాము. ఎందుకు యేసుక్రీస్తు వారు రెండవసారి వస్తున్నాడు అంటే నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. కాబట్టి ఈ 1000 ఏండ్ల కాలము ప్రారంభమున ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధులందరూ, మృతులైనటువంటి పరిశుద్ధులు, అప్పటికి సజీవంగా ఉన్న పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ భూలోకము నుండి పరలోకమునకు కొనిపోబడుదురు. ఈ విషయం చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వారు అక్కడ అంటే ఎక్కడైతే యేసుక్రీస్తు వారు ఆ స్థలమును సిద్ధపరిచారో అక్కడ మనము ఏం చేస్తామంటే యేసుక్రీస్తు వారితో మనము రాజ్యము ఏలతాము. వారు యేసుక్రీస్తు వారితో 1000 సంవత్సరములు రాజ్యం ఏలతారు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అయితే ఈ 1000 కాలంలో దుర్మార్గులు ఏం చేస్తుంటారు? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ 1000 ఏండ్ల కాలంలో ఒక తెగ ఎత్తబడింది అని మనం అనుకున్నాం. నీతిమంతులందరూ, పరిశుద్ధులందరూ ఎత్తబడ్డారు. వారు పరలోకములో 1000 ఏండ్ల కాలంలో పరలోకంలో విందు జరుగుతుంది, పరలోకంలో పరిపాలన జరుగుతుంది, అక్కడ ఉన్నారు అని మనకి అర్థమైపోయింది. ఇప్పుడు విడవబడినటువంటి దుర్మార్గులు స్థితి ఏ విధముగా ఉంది అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతులైనటువంటి దుర్మార్గులందరూ కూడా యేసుక్రీస్తు వారి రాకడ సమయమందు సమాధుల్లో నుంచి లేపబడతారు అని మనందరికీ తెలుసు. అయితే ఆ సమయమందే వారందరూ మరలా చనిపోతారని కూడా మనకి తెలుసు. దేవునితో సాహసించి ఎవరైతే దేవునితో పోరాడాలని సాహసించారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవించాలని కోరుకున్నారో వారి మృత కళేబరముల చేత భూమి అంతా కూడా నింపబడుతూ ఉన్నది. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి.
మరి పాపముతోనూ పాపులతోనూ దీర్ఘకాలము శిక్షణ అనుభవించినటువంటి ఈ యొక్క పోరాటమును దేవుడు ముగించాలి అని అనుకుంటున్నాడు. ఈ పాపాన్ని, ఈ స్థితిని దేవుడు కొనసాగించాలి అని అనుకోవటం లేదు. అందుకనే ఈ భూమి ఏ విధముగా ఉంది అంటే ఆ యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు నీతిమంతులందరూ ఎత్తబడిన తర్వాత, అనీతిమంతులందరూ విడవబడిన తర్వాత ఈ భూమి అంతా కూడా వారి మృత కళేబరముల చేత నింపబడి ఉంది. మరణం చేత మొత్తబడి చాలామంది చనిపోతూ ఉన్నారు. వారిని పాతి పెట్టడానికి కానీ, వారి కొరకు ప్రలాపించటానికి కానీ ఏమీ మిగలలేదు. శవాలతో నిర్మానుష్యంగా ఉన్న ఈ భూమిలో సాతానుడు ఉంటున్నాడు. ముందుగా చెప్పాను, మరణం చేత మొత్తబడింది. ఈ మరణం చేత మొత్తబడినప్పుడు పాతి పెట్టడానికి కానీ, ప్రలాపించటానికి కానీ మిగిలి ఉండక శవాలతో నిర్మానుష్యంగా ఉన్న ఈ భూమే సాతానుడు 1000 సంవత్సరాలు ఈ భూమిలోనే, ఈ భూమి మీదనే వాడు ఉండబోచున్నాడు. దానికే ఏమని పేరు పెట్టబడిందంటే పాతాళము, అగాధము అని పేరు పెట్టబడింది. నువ్వు అనుకుంటున్నట్లుగా పాతాళము, అగాధము ఎక్కడో లేదు. ఈ భూమి పాతాళము, అగాధముగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. నాశనకరమైన ఈ భూమి సాతానుడు బంధింపబడినటువంటి కారాగారము. నాశనకరమైనటువంటి ఈ భూమి సాతానుడు బంధింపబడిన పాతాళము. నాశనకరమైన ఈ భూమి సాతానుడు బంధింపబడిన అగాధము. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ భూమిని నాశనానికి నడిపించినటువంటి కర్త, పాపమునకు కర్త ఎవరై ఉన్నారంటే సాతానుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పాప కార్యాల ఫలితముగా ఆ విధముగా ఈ భూమి మీద వాడు మిగిలిపోయి ఉన్నాడు. ఎందుకు అంటే 1000 ఏండ్ల కాలంలో క్రీస్తు తన బిడ్డలతోటి రాజ్యమేలేటువంటి స్థలము ఈ భూమి కాదు. మళ్ళీ చెప్తున్నాను, 1000 ఏండ్ల కాలంలో క్రీస్తు తన బిడ్డలతో రాజ్యమేలేటువంటి స్థలము ఈ భూమి కాదు. ఈ భూమి సంపూర్ణముగా నిర్జనముగా, నిర్మానుష్యముగా, మరి విడవబడినటువంటి కడమ మృతులతోటి ఇది నింపబడి ఉన్నది. పరిశుద్ధులందరూ పరలోకంలో ఉంటారు, దుర్మార్గులందరూ మృతులై ఉంటారు. ఇంకా ఇక్కడ కన్ఫ్యూజన్ కావలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. అయితే సంకెళ్ళ చేత సాతానుడు బంధింపబడటం ఏమిటి అంటే మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ఏమిటి అంటే ఇక సాతానుడు ఎవరిని మోసం చేస్తాడు? నీతిమంతులేమో పరలోకంలో ఉన్నారు, అనీతిమంతులందరూ కూడా మరణమయ్యి వారు ఈ భూమి మీద వారి కళేబరములు పడవేయబడి ఉన్నాయి. ఇంకా సాతానుడు మోసం చేయటానికి, దగా చేయటానికి, అబద్ధం చెప్పటానికి తావెక్కడుంది? జ్ఞాపకం చేసుకుందాం. అంటే 1000 సంవత్సరాలు బంధింపబడి ఉన్నాడు అంటే మోసం చేయటానికి వాడికి ఎవరూ లేని కారణం చేత బంధింపబడి ఉన్నాడు. అక్షరార్థంగా మనం తీసుకోకుండా పరిస్థితుల చేత బంధింపబడి ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని మనము తీసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు మరి మనము ఆ ఆఖరి లైన్లో మనం చదువుకున్నాం. అది మళ్ళీ చదువు నాయన, ఆఖరి 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంటే 1000 ఏండ్ల కాలం తర్వాత కొంచెం కాలం విడిచిపెట్టబడతాడు అని బైబిల్ స్పష్టం చేస్తుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 ఏండ్ల అనంతరము దుర్మార్గులైనటువంటి వారందరూ కూడా పునరుత్థానము చెందే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. దీనినే మనం ఏమంటున్నామంటే 2వ పునరుత్థానం అని అంటున్నాం.
ఇప్పుడు ఈ రెండవ పునరుత్థానములో మరి మరి కడమ మృతులు తిరిగి జీవిస్తారు అని బైబిల్లో రాయబడింది. 1000 సంవత్సరములు గతించిన తర్వాత రెండవ పునరుత్థానములో కడమ మృతులు తిరిగి బ్రతుకుతారు అని వ్రాయబడింది. అంటే ఇప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే 1000 ఏండ్ల కాలము ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ అనగా మొదటి పునరుత్థానముతో ప్రారంభమయ్యి 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు అంతమవుతుందంటే రెండవ పునరుత్థానము అంటే కడమ మృతులు లేపబడే స్థితి రెండవ పునరుత్థానమున జరుగుతుంది అని పూర్తి అవుతుంది ఆ కాలము అని మనం తెలుసుకున్నాం. ఈ సమయంలో నేను మీకు ఒక చిన్న విజ్ఞాపనను చేస్తున్నాను. ఈ రెండు పునరుత్థానాలు అనగా మొదటి పునరుత్థానము రెండవ పునరుత్థానము కాలమును కలిపితే 1000 సంవత్సరాలు. అయితే ఈ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాతానుడు బ్రతుకుతాడు అనగా విడిపించబడతాడు అని మనము బైబిల్లో చదువుకున్నాం. ప్రకటన 20వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే ఇప్పుడు మృతులైనటువంటి వారందరూ రెండవ పునరుత్థానంలో తిరిగి లేచినప్పుడు సాతానుడు ఏం చేస్తాడు అనేది మనం చదువుకుందాం. భూమి నలుదిశల యందుండు జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారు, రెండవ పునరుత్థానం తర్వాత అనగా అనీతిమంతులందరూ లేపబడిన తర్వాత సాతానుడు ఏం చేస్తాడు అంటే వారందరినీ కూడా ఒక మహాసైన్యముగా సిద్ధపాటు చేస్తాడు. అసంఖ్యాకులైనటువంటి ఈ దుర్మార్గులందరినీ కూడా వారికి నాయకత్వాన్ని వహించి పరలోక పట్టణము శిబిరము మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అయితే ఆ యుద్ధము ప్రకటిస్తాడే కానీ ఆ యుద్ధంలో జయాన్ని పొందడు. పరము నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గులను సాతానులను కాల్చివేయటము జరుగుతుంది. దీనినే మనము నిత్యాగ్ని అని మనం అంటున్నాం. సొదొమ గొమొర్ర పట్టణములను ఏ అగ్ని చేత అయితే కాల్చివేయబడిందో అదే విధముగా సాతానుని వాని దూతలను దుర్మార్గులను అనీతిమంతులను అందరినీ కూడా అదే అగ్ని దహించి వేయబడబోవచ్చు ఉన్నది. దీనినే మనం ఏమంటాము అంటే నరకము అని అంటాం. వారి పాప ఫలితమును కోసి రెండవ మరణాన్ని అనుభవించారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయమునందు నీవు నేను రెండవ రాకడకు సిద్ధపడుచున్నామా? 1000 ఏండ్ల పరిపాలనను గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. ఇంకా మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా నా ఫోన్ నంబర్కు ఫోన్ చేయగలరు అని ఆశిస్తూ ఉన్నాను. ఈ భూమిని దేవుడు తిరిగి మళ్ళీ మనకు బహుమానముగా ఇవ్వబోచున్నాడు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పోరాటము ఈ యొక్క అగ్ని జ్వాలలలో వారు కాలిపోయిన తర్వాత సమాధానము అనుగ్రహించబడుతుంది. యుగ యుగాల నుండి విశ్వాసులందరూ ఎదురు చూస్తున్నటువంటి రక్షణ భూమి మీద వెలిసింది. మార్పు కనిపించింది. కడమ శత్రువైనటువంటి మరణము అనేటువంటిది ఈ భూమి మీద ఇక లేకుండా దేవుడు రూపుమాపాడు. ఇప్పటి వరకు వైరమాడుతున్నటువంటి లోకము దేవునితో సమాధాన పడింది. పోరాటములో ఉన్నటువంటి భూమి ఆకాశములు దేవుని అగ్ని జ్వాలల చేత పరిష్కారము పొందాయి. ఇప్పుడు అవి రూపాంతరము చెందాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా ఏర్పాటు చేయబడింది. అరణ్యమున ఎండిన భూమిలో దేవుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడు అంటే ఒక నూతన శకాన్ని నూతన యుగాన్ని ఆయన ప్రారంభించబోతున్నాడు. పాపము పాపాత్ములతో నాశనమైపోయినటువంటి ఈ భూమి పుటం వేయబడింది. మరి ఈ పుటం వేయబడినటువంటి భూమి మీదకి దేవుడు
ఆయన యొక్క పరలోక పట్టణమును స్థాపించబోతున్నాడు. నూతన యెరూషలేము పట్టణము పునః నిర్మాణమై ఈ భూమికి రాజధానిగా ఉండబోచున్నది. పాపము నిరంతరము ఖచ్చితముగా గతించిపోతుంది. మరి మరణము అనేటువంటిది ఇక్కడ ఉండదు, భయము అనేటువంటిది ఇక్కడ ఉండదు, అసమాధానము అనేటువంటిది ఇక్కడ ఉండదు. వర్ణనాతీతమైనటువంటి సంతోషము సమాధానము కలుగుతుంది. అంచేత మనమందరము రెండవ రాకడ కొరకు సిద్ధపడదాము. దేవుడి మాటల చేత మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయామయుడ, కృపగలిగిన దేవ, నీ పాదములకు వందనములు నాయన. ఈ సమయాన్ని ఆశీర్వదించమని, దీవించమని, నీ కృపలో జ్ఞాపకము చేసుకోనమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి బిడ్డను తాకి వారి హృదయాలకు ఆధ్యాత్మికమైనటువంటి నేను ఆలోచన అనుగ్రహించి, పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని అనుగ్రహించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో నాయన, ఎంతమంది అయితే నాయన ఈ వైరస్కున్న కొరకు నాయన ప్రార్థిస్తూ ఉన్నారు, దానిని తీసివేయమని అడుగుచున్నారు. మమ్మలను, మా పట్టణాన్ని, మా ప్రాంతాన్ని, మా దేశాన్ని నాయన కాపాడమని అర్జిస్తున్నారు. అయ్యా, మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. ఈ యొక్క దినాశీర్వాదములను మాకు, మా కుటుంబములకు అనుగ్రహిస్తారని క్రీస్తు పేరట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకెల్లరకు సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్.